బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. కుండపోత వర్షంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బంజారాహిల్స్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు కాగా దేవరకొండ బస్తీ నీట మునిగింది. వనస్థలిపురంలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై మోకాల లోతు వరద నీటిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. अरे दूसरी एक्टर कौन सी वही भैया मुर्गी पड़े ఉంది బండి ఉందాలే అరే అయిపోయి మొత్తం. ఇక తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరెందుకు వస్తుంది ఎంత అవుతా అయిపోతాయి కదా. పెట్రోల్ బంక్ ఏడు లోపల నీకు రాదు కూడా రాదు. బండి వచ్చినందుకు పడ్డది అది అయిపోయింది. కృష్ణా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు వరద మళ్లీ పెరిగింది. ఆల్మట్టికి 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 90,000 క్యూసెక్ల నీరు, నారాయణపూర్ ప్రాజెక్టు వద్ద 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో, 1.04 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో, ఉజ్జయినికి 11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో, 72,000 క్యూసెక్ల అవుట్ఫ్లో రికార్డైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3.19 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో రాగా 10 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.